కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో 13వ వచనం మనం చదువుకున్నాం. 13, 14 వచనం చదువుకున్నాం. మరోసారి ఆ మాటలు చదువుతాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధురా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. అయా, గడిచిన కాలం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ 26వ సంవత్సరంలో ప్రభా తండ్రి, మొదటి నెలలో ప్రభా 17 రోజునైనా మమ్మల్ని ప్రవేశపెట్టినైనా ఈ రాత్రికాలం మీ సన్నిధిలో ఈ విధంగా మీ నామాన్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చిందేవా. మీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇది వచ్చిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకుని అయ్యా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో మీ వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ప్రభా. చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ మరోసారి దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఉత్తరము రాస్తూ మనం చదువుకునే మాటలు గడిచిన కొన్ని దినాలు మనము చదువుకుంటూ వచ్చాం. ఏం కొన్ని అంశాలు చెప్పుకున్నాం. అవి ఏమిటి చెప్పగలరు ఎవరన్నా గుర్తున్న వాళ్ళు? మెలకుగా ఉండుడి, పౌరుషం కలిగి ఉండుండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి అని కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మంచిగా జ్ఞాపం చేసుకుని దేవుడు మనం దీవించును గాక. అయితే ఇక్కడ ఈరోజు దేవుడు ఇంకా మరొక అంశం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అదే వచనంలో బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి అనే మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు ఈ కొరింథీ సంఘంతో ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడంటే, ఆ రోజుల్లో కొరింథీ సంఘం అనేది చాలా బలహీనమైపోయింది, ఆత్మీయంగా బలహీనమైపోయింది. ఎందుకంటే కొరింథీ సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా, సంఘస్థులందరూ కూడా అన్యజనులుగా ఉన్నవాళ్ళు. ఒకప్పుడు విగ్రహారాధికులుగా ఉన్నవాళ్ళు, వేరే వేరే వాళ్ళని పూజిస్తూ ఉన్నవాళ్ళు. వాళ్ళున్న ప్రదేశం అంతా కూడా అపవిత్రమైన ప్రదేశం. అది కొరింథీ ప్రాంతం అంతా, కొరింథీ నగరం అంతా కూడా అది ఒక అపవిత్రమైన ప్రదేశం అంతకు ముందు ఉండేది. అంటే వాళ్ళు రకరకాల దేవతల్ని, దేవుళ్ళని పూజిస్తూ వాళ్ళు ఆ విధంగా విగ్రహారాధికులుగా ఉన్నవాళ్ళు, వ్యభిచారులుగా ఉన్నవారు. అలాంటి మనుషులు అపోస్తలుడైన పౌలు క్రీస్తు శకము 50వ శతాబ్దంలో 51వ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళి, కొరింథీ ప్రాంతానికి వెళ్ళి, నగరానికి వెళ్ళి దేవుని స్వార్థ దాదాపు 18 నెలల పాటు ప్రకటిస్తాడు. 18 నెలలు అంటే సంవత్సరం 6 నెలల పాటు కొరింథీ నగరములో అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తాడు. ప్రకటించినప్పుడు ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఎలాంటి మనుషులైనా సరే, రకరకాల విగ్రహారాధులు కావచ్చు, విచారులు కావచ్చు, లేకపోతే రకరకాలుగా లోక వ్యసనాలకు అలవాటు పడిన ప్రజలందరూ కూడా చాలా మంది మార్పు చెంది కొరింథీ సంఘంలో చేర్చబడ్డారు. అపోస్తలుడైన పౌలు మాట రక్షణ పొందారు చాలా మంది కూడా. ఈ రక్షణ పొందిన వాళ్ళు అలాగే కొంతకాలము జీవిస్తూ వచ్చారు. అయితే అపోస్తలుడైన పౌలు 18 నెలల తర్వాత ఎఫెసీ నగరం వెళ్తాడు. ఎఫెసీ ప్రాంతం వెళ్ళి అక్కడ కొంతకాలము దేవుని వాక్యం అందించడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎఫెసీ నగరంలో పౌలు ఉన్నప్పుడు కొరింథీ సంఘంలో నుంచి కొంతమంది మనుషులు వెళ్ళి, అది కొరింథీ రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం రాయబడిన మాట ఉంటాయి, క్లోయే ఇంటి వారు వెళ్ళి అపోస్తలుడైన పౌలు కొన్ని మాటలు తెలియజేస్తారు. ఏమంటే, కొరింథీ సంఘం ఇప్పుడు మొదట్లో ఉండాలని లేదు, ఇది పాడైపోయింది, అందులో విభేదాలు వచ్చినాయి, అందరూ కూడా ఆత్మీయంగా బలహీనైపోతున్నారు, ఒకళ్ళొకరు పోట్లాట్లు పెట్టుకుంటూ ఉన్నారు, సంఘం అనేది క్రమం లేకుండా అయిపోతుంది అని కొంతమంది వెళ్ళి అపోస్తలుడైన పౌలుకి ఎఫెసీ నగరంలో ఉన్నప్పుడు చెప్పారు. చెప్పినప్పుడు ఆ మాటలు విన్న పౌలు
ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకొని మరలా ఉత్తరం రాశాడు. అదే ఈ కొరింథీ రాసిన మొదటి పత్రిక. ఆ ఉత్తరం రాస్తూ మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు, మీరు మెలకుగా ఉండండి, పౌరుషం కలిగిన వారుగా భక్తిలో ఉండండి, బలవంతులుగా ఉండండి, మీ ఆ విశ్వాసంలో నిలకడగా ఉండండి అని పౌలు ఆ సంఘాన్ని బలపరుస్తూ హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాటలు మనం చదువుకుంటూ వచ్చాం. అయితే రోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే బలవంతులుగా ఉండుడి. చెప్పండి, బలవంతులుగా ఉండుడి. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు బలవంతులు అంటున్నాడు. దేవుడు నీగిన ప్రతి ఒక్కరు కూడా బలవంతులే. ఎందుకంటే దేవుడు బలవంతుడు కాబట్టి, యేసు ప్రభు బలవంతుడు కాబట్టి, మరొక పేరు అయిన బలవంతుడని దేవుడు మనం చదువుకుంటాం. ఆ బలవంతుడైన దేవుడు మనలో ఉన్నప్పుడు మనం కూడా బలవంతులమే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అయితే ఈ లోక సంబంధించిన విషయాలకి, ఈ లోక సంబంధించిన ఆలోచనలకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నప్పుడు, కొన్ని ఇబ్బందికరమైన ఆలోచనలు, లేకపోతే బలహీనతలు కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు, కొన్ని వచ్చి మన హృదయాల్లోకి వచ్చినప్పుడు వాటి వల్ల కృంగిపోయి ఆత్మీయంగా బలహీనమైపోతున్న వారు చాలా మంది ఉంటున్నారు. ఈ సంఘం కూడా అలాగే బలహీనం అయిపోయింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఏమంటే మన కుటుంబ పరిస్థితులను బట్టి, కొన్ని ఇబ్బందికర పరిస్థితులను బట్టి ఆత్మీయంగా బలహీనం అయిపోతున్నామేమో. అందుకు దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ అంటున్నాడు. ఒక మాట మనం చదువుకున్నట్టయితే బైబిల్ గ్రంథంలో గిద్యోను గురించి ఒక మాట మనం చూసినట్టయితే, గిద్యోను కూడా ఆయన ఎంతో బలహీనుడిగా అయిపోతున్న, ఆత్మీయంగా బలహీనుడైపోయి కొంత భయపడి ఆయన చాటును దాక్కున్నవాడుగా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం మనం చూస్తే 6వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము మనం చదువుకున్నట్టయితే అక్కడ 11వ వచనం చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబ్రేజ్రీయుడైన యోవాషున కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిథ్యానీయులకు మరుగయుడినట్లు గానుగు చాటును గోధుమలను తొలగొట్టుచుండగా యెహోవా దూత అతని కనబడి, పరాక్రమగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే గమనించినట్టయితే గిద్యోను భయపడి, మిథ్యానీయులకు భయపడి, అమాలేకీయులకు భయపడి ఆయన చాటును దాక్కొని గోధుమలు దొల్లగొట్టుకుంటూ చాటును దాక్కున్నాడు. ఎందుకంటే ఆయన భయపడి, సైన్యానికి భయపడి చాటును దాక్కున్నప్పుడు దేవుని దూత వచ్చి అంటున్నారు, ఎదురు కూర్చొని మాట్లాడుతున్నాడు, పరాక్రమగల బలాఢ్యుడా అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా పరాక్రమ బలాఢ్యుడా గిద్యోను? నిజంగా బలాఢ్యుడా, బలవంతుడా? ఏమాత్రం కాదు. ఎంతో ఆయనే అంటున్నాడు, గిద్యోను అంటున్నాడు, అయ్యా మేము మనష్షే గోత్రములో మా గోత్రము చిన్నదే, ఆ గోత్రము మేము ఇంకా కనిష్ఠులు, మేము ఎన్నిక లేని వారు మేము అని గిద్యోను మాట్లాడుతుంటాడు. అంటే ఆయన బలవంతులు కాదు మేము మాత్రం కూడా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు బలవంతుడు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి, యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు బలవంతుడు అని పరాక్రమగల బలాఢ్యుడు అంటున్నాడు. ఎంత మాత్రం పరాక్రమం కలిగిన వాడు కాదు గిద్యోను. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతానంటే, మనము కూడా కొన్ని పరిస్థితులను బట్టి, జరుగుతున్న పరిస్థితులను బట్టి, జరుగుతున్న కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి, కార్యాలు కావచ్చు, కొన్ని మాటలు కావచ్చు, వీటన్నిటిని బట్టి మనం గమనిస్తూ వచ్చినట్టయితే మనం ఆత్మీయంగా బలవంతులుగా ఉన్నప్పుడు ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు రక్షణ పొందిన బిడ్డవైతే, దేవుడిని బిడ్డను నేను అని నువ్వు ధైర్యంగా ఉండే బిడ్డవైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరాక్రమ బలాఢ్యుడా, బలాఢ్యుడు రానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేవుడిని ఎరిగిన బిడ్డలమైతే, దేవుడు రక్షణ పొందుకున్న వారు అయితే మనం పరాక్రమ బలాఢ్యులు మనందరూ కూడా. ఎందుకంటే పరాక్రమ బలాఢ్యుడు మనలో ఉన్నాడు. మనం నమ్ముకున్నామంటే, మనం రక్షణ పొందామంటే ఆయన మనలోకి వచ్చి ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనలో ఉంటే మనం ఎవరిమి? ఆయన బిడ్డలం కాబట్టి మనం కూడా పరాక్రమం గల వారిమే, బలవంతులు మనం కూడా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు బలవంతులుగా ఉండండి, బలము కలిగి ఉండండి. మీరు ఏమాత్రం బలము కోల్పోయిన వారుగా ఉండొద్దు, మీరు బలం కలిగిన వారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించినట్టు అపోస్తలుడైన పౌలు అంటాడు ఒక మాట మనం చూసినట్టయితే, అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది అని ఆయన నాతో చెప్పెను. అగా
నిలిచియుడు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందలలోను, ఉపద్ ఆ, హింసలలోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఆ అపోస్తలుడు పౌలుకి ఒక బలహీనత ఉంది. అది ఏ బలహీనత అనేది కొన్న చరిత్రలో మనం చూస్తే కొంతమంది చరిత్రకారులు అంటారు అని కంటి బలహీనత ఉందంటారు. కాబట్టి ఈ లోక సంబంధించిన శ్రమల వల్ల కొన్ని బలహీనుడిగా మారిపోయి అంటారు. రకరకాల ఏదేమైనా కానీ ఆయనకు బలహీనత ఉన్నప్పుడు దేవుని వేడుకున్నాడు, ఆయన ముమ్మార్లు వేడుకున్నాడంట. పౌలు అంటున్నాడు, నేను ముమ్మారు దేవుని వేడుకున్నాను. వేడుకుంటే దేవుడు అంటున్నాడు, పౌల నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచుందని ఆయన నాతో చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడు నువ్వు బలవంతుడు అంటున్నాడు నాతోటి దేవుడు అని మాట్లాడుతున్నాడు. అంటే ఎప్పుడు పౌలు బలహీనుడిగా ఉంటున్నాడో, ఎప్పుడు శారీరకం కావచ్చు, లేకపోతే ఇంకో విషయాలు కావచ్చు, ఈ పరిస్థితులను బట్టి కావచ్చు, లేకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి చోట ఎదురు అంటే వ్యతిరేకులే, ప్రతి చోట కొట్టేవాళ్ళే, లేకపోతే రకరకాలుగా మాట్లాడేవాళ్ళే, హింసించే వాళ్ళే, కొడాలతో కొట్టేవాళ్ళే, చంపడానికి ప్రయత్నం చేసేవాళ్ళే, ఇవన్నీ ఉన్నా కూడా పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనునో అప్పుడు నేను బలవంతుణ్ణి అంటున్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడు, నా దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి, బలమైన దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను బలవంతుణ్ణి అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఏ విషయమైనా కావచ్చు, నువ్వు బలహీనుడిగా ఉన్నట్టయితే, లేకపోతే శారీరకంగా బలహీనంగా ఉన్నావా, నువ్వు శారీరకంగా బలహీనంగా ఉన్నా కానీ, అంటే ఆ శారీరకమైన పైన బాహ్య పురుషుడు నశించిపోతున్నా కానీ ఆంతర్య పురుషుడు రోజు రోజుకి బలాభివృద్ధి పొందుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనలో ఉన్న దేవుడు, మనలో లోపల ఉన్న దేవుడు, ఆత్మ దేవుడు రోజు రోజుకి బలాభివృద్ధి చెందాలి. అలాగ మనం ప్రతిరోజు దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటూ, ఆయన వాక్యం ధ్యానించుకుంటూ, ఆయనలో గడుపుతున్నట్టయితే మనం ప్రతిరోజు మన ఆంతర్య పురుషుడు బలం పొందుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవుడు మనలో ఉంటాడు. బాహ్య పురుషుడు కొంతకాలం బలహీనత రావచ్చు శరీరానికి, కొంతకాలం మళ్ళీ ఆరోగ్యం రావచ్చు, బలం రావచ్చు, ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. కానీ దేవుడు మనలో ఉండాలి, మనం ఆత్మీయంగా బలవంతులు కావాలి అని మనం దేవుని స్థలంలో ప్రార్థన చేసుకోవాలి. అదే అంటున్నాడు పౌలు కూడా, నేను ఎప్పుడు బలహీనునో అప్పుడు నేను బలవంతుడిని అని అంటున్నాడు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాడు దేవుడు, పౌలు ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే, నేను ఎక్కడికి పోయినా నాకు ఎదురు ఎదురు దెబ్బలే, ఎక్కడికి పోయిన వ్యతిరేకతే, ఇన్ని ఉన్నా కానీ నేను ఎక్కడ కూడా ఆత్మలో నేను సన్నగిల్లిపోలేదు, ఆత్మలో బలహీనుడు కాలేదు. నేను ఎక్కడికి పోయి నేను ఎదురాడి వాళ్ళతో వాదమాడి మరి కొన్ని ఆత్మను రక్షిస్తున్నాను నేను అని ఆలోచనతోటి పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములో నేను సంతోషించున్నాను. వాటన్నిటిలో సంతోషిస్తున్నాడంట. ఇవన్నీ మంచివా? వీటిలో ఏది చూసినా కూడా మంచిది కాదు. వీటిలో ఏది చూసినా బలహీనత మంచిది కాదు, నిందలు మంచివి కాదు, ఇబ్బందులు మంచివి కాదు, హింసలు కాదు, ఉపద్రవాలు, ఇవన్నీ కూడా ఓ మనిషిని కృంగదీసేవి. ఇవన్నీ కూడా ఆత్మీయ కృంగదీసేవి, మామూలుగా శారీరకం కృంగదీసేవి, ఎన్ని కృంగదీసేవి మనుషులు ఉన్నా కానీ అంటున్నాడు, నేను సంతోషిస్తున్నాను దేవుణ్ణి బట్టి. ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు, క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నేను ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తు ఉన్నాడు, ఏది జరిగినా ఆయన చేయటమే, ఆయనే చేస్తాడు అని పౌలు అంటాడు. అంటే ఇన్ని ఉపద్రవాలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కానీ నేను సంతోషంగా ఉంటున్నాను. ఎందుకంటే నేను బలవంతుణ్ణి, నాలో బలవంతుడిని దేవుడు ఉన్నాడు. నేను ఇప్పుడు బలహీనుడు అయిపోతున్నాను అనుకుంటున్నాను, శ్రమలు వచ్చిన నిందలు వచ్చినప్పుడు, ఎవరు మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడ కూడా నేను నామూషిగా ఫీల్ అవ్వలేదు. దేవుడి నిమిత్తం నేను నన్ను ఎంతమందిని దూషిస్తున్నా కానీ నేను అది నా బలం అది. ఎందుకంటే దేవుడు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు అని పౌలు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ మాటల ద్వారా మనం చాలా బలం పొందుకోవాలి. ఈ మాటల ద్వారా మనం చాలా పురిగొల్పబడాలి. ఎందుకంటే క్రీస్తు మనలో ఉంటే మనం బలవంతులమే. క్రీస్తు నీతో నాతో ఉంటే మనం అందరం బలవంతులమే. మనం చెప్పండి, అందరూ కూడా ధైర్యంగా మన హృదయాల మీద చేసుకొని, నేను బలవంతుడిని, బలవంతుడు అని చెప్పండి. నేను బలవంతురాలని, నేను బలవంతుడిని ఖచ్చితంగా. ఎందుకంటే మనం దేవుడిని నమ్మి దేవుని సన్నిధికి వచ్చాం. కానీ ఎందుకంటే మనం ఎంతోమంది దూరం అయిపోతున్నారు, మనమే దేవుని సన్నిధికి వస్తున్నాం. మనం దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ఈ విధంగా మాట్లాడుతున్నాము, వింటున్నామంటే మనం బలమైన దేవుడు నమ్ముకున్నాం కాబట్టి ఆ బలమైన దేవుడు మనలో ఉన్నాడు.
గిద్యోను కూడా అదే అంటున్నాడు, అయ్యా మేము బలహీనులుగా ఉన్నాం, మాకు వచ్చిన కరువు ఏమిటి, మాకు వచ్చిన నిందలేమిటి, మాకు ఇతర దేశాల నుంచి మా మీద దాడి చేస్తూ వస్తున్నారు, మాకు దేవుడు తోడుగా ఉంటే మాకు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? గిద్యోను మాట్లాడుతున్నాడు, యెహోవా మాకు తోడు ఉంటే మాకు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అయ్యా, మాకు దేవుడు దూరం అయిపోయాడు అని వాళ్ళకు వచ్చిన ఆయనకు వచ్చిన హింసలను బట్టి కావచ్చు, కరువును బట్టి కావచ్చు, ఆహారం లేమిని బట్టి కావచ్చు, ఆయన ఆ బాధతో మాట్లాడుతున్న మాట అంటున్నప్పుడు అంటున్నాడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమన్నాడంటే, ది- ఏ ఏమైనా కానీ ఏది ఏమైనా కానీ యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు జయించగలవు, నువ్వు ఎక్కడికి పోయినా జయించగలవు, నీకు తోడుగా దేవుడు ఉన్నాడు, నువ్వు బలమైన దేవుడు నీలో ఉన్నాడు అని ఇక్కడ దేవుని దూత గిద్యోనుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే విధంగా పౌలుతో మాట్లాడుతున్న దేవుడు, పౌలా నేను నీలో ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు బలవంతుడివే, ఏ విషయంలో నువ్వు బలహీనుడు కావద్దని పౌలుతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు బలవంతులై ఉండండి ఎల్లప్పుడూ కూడా. ఈరోజు ఈ మాటతో మనం కూడా పురుగులు పడుతూ మనం కూడా బలవంతులుగా ఎందుకు ఉండకూడదు, బలవంతుడైన దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను ఎందుకు బలహీనురాలుగా ఉండాలి, ఎందుకు నేను బలహీనుడిగా నేను ఉండాలి, ఏ సమస్య వచ్చిన దాన్ని ఎదుర్కోవాలి కదా, ఏది వచ్చిన దాన్ని ఎదుర్కోవాలి, ఎదుర్కొంటూనే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రార్థిస్తే దేవుడిని గొప్ప కార్యం చేసే దేవుడు ఆయన, ఆ బలం కలిగిన దేవుడు నాలో ఉన్నాడు. దేవుని వాక్యం రాయబడి ఉంటుంది ఏమంటే మనం చూసినట్టు వాక్యం చూస్తే ఆ, తిమోతి రాసిన పత్రిక తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం చదువుదాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఉమ్, చాలు చాలు మనం గమనించినట్టయితే క్రీస్తు యేసు కృప నీకు తోడుగా ఉంది కాబట్టి నువ్వు బలవంతుడవి. తిమోతితో అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, అతను కొన్ని మాటలు చెబుతూ అతని సంఘంలో ఎలా చూసుకోవాలో ఎలా నడుచుకోవాలో పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ఆ తిమోతి, ఈ క్రీస్తు యేసు కృప నీకు తోడుగా ఉంది కాబట్టి, పౌలుకి ఎలా తోడుగా ఉందో అది తెలుసుకున్నాడు కాబట్టి పౌలు అదే మాట తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి, క్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన కృప నీకు తోడుగా ఉంది కాబట్టి నువ్వు బలవంతుడు కమ్ము, నువ్వు బలవంతుడుగా ఉండు, బలవంతుడైన దేవుడు నీలో ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన కృప మనకు తోడుగా ఉంటే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం కూడా బలవంతులమని దేవుడు మాట్లాడుతున్నాడు. చూస్తే మనం గమనించేటైతే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న వారందరికంటే గొప్ప దేవుడు, ఆయన బలం కలిగిన దేవుడు. కాబట్టి మనము అంటున్నాడు, మీరు వారిని జయించి ఉన్నారు. జయించాలంటే ఏం కావాలి? బలం కావాలి. జయించాలంటే ఏం కావాలి? శక్తి కావాలి మనకి. అలాంటి శక్తిని ఇచ్చే, బలం ఇచ్చే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి, మీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని మాట్లాడుతున్నాడు. అలాంటి దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం దేన్నైనా జయించగలమని దేవుడు మాట్లాడుతున్నాడు. జయించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు, మనం కాదు. మన సొంత శక్తి, సొంత బలం మనకి ఏమాత్రం పంచిది అది. జకర్యా గ్రంథంలో మనం చూసినట్టయితే 4వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, శక్తి చేతనైనా కాదు, బలము చేత కాదు, అంటే మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. అక్కడ దర్యావేషు అనే రాజు మందిరం కట్టుకుని అడ్డుకుంటూ ఉంటాడు, జెరుబ్బాబెలుకి అడ్డొస్తూ ఉంటాడు. జెరుబ్బాబెలుని దేవుడు ఏర్పరచుకుంటాడు, మందిరం కట్టమని ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకున్నప్పుడు ఆ జెరుబ్బాబెలుకి ప్రతిసారి అడ్డొస్తుంటాడు దర్యావేషు అనే రాజు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలుని అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు వాడవి, నువ్వు చదును భూమిగా మారిపోతావని దేవుడు వాక్యం రాయి. ఎందుకంటే మన శక్తి కాదు, మన బలము కాదు, కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏదైతే అడ్డు వస్తుందో అదంతా కూడా చదును భూమిగా మార్చే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. మన శక్తి కాదు, మన బలము కాదు, కానీ దేవుని ఆత్మ బలం మనకు తోడుగా ఉంటే మనం దేన్నైనా జయించగలం దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు కనుక మీరు జయించిన వారే. కాబట్టి ఈరోజు మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనం కూడా జయించిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
మనం చూసినట్టు దేవుని వాక్యం గమనించినట్టయితే కొన్ని మాటలు మనం చూసినట్టయితే యెహోషాపాతు రాజు కూడా, యెహోషాపాతు అనే రాజు గురించి మనం చూసినట్టయితే దినవృత్తాంతం రెండవ దినవృత్తాంతుల గ్రంథంలో 20వ అధ్యాయం మనం చూద్దాం. రెండవ దినవృత్తాంతుల గ్రంథము 20వ అధ్యాయం మనం చూస్తే అక్కడ యెహోషాపాతు అనే రాజు గురించి మనం చూస్తాం. యెహోషాపాతు రాజు ఒక్క మాట మనం చూసినట్టయితే 12వ వచనం చదువుదాం. 20:12. ఉమ్, ఉమ్. మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోషాపాతు అనే రాజు, దేవుడు ఏర్పరచుకున్న రాజు, ఆయన యోధా రాజు. ఆయన 3 దేశాలు ఒక్కసారే, అమ్మోనీయులు, మయోనీయులు, మోయాబీలు, 3 దేశాలు గొప్ప సైన్యము యెహోషాపాతు రాజు మీదకి వస్తుంది. ఆయన రాజ్యం చిన్న రాజ్యం, అది యోధా రాజ్యం చాలా చిన్న రాజ్యం. అది చిన్న రాజ్యం మీదకి కొన్ని లక్షల మంది సైన్యము రథములు వేసుకొని, గుర్రములు వేసుకొని, భయంకరంగా చూస్తే విస్తారమైన సైన్యము వాళ్ళ మీదకి వస్తున్నప్పుడు ఆయన ఏమాత్రం కృంగిపోలేదు, ఏమాత్రం భయపడలేదు, ఆందోళన చెందలేదు. కానీ యెహోషాపాతు రాజు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మోకరించి, అక్కడ మనం చదువుకుంటూ మొత్తం చదివితే అక్కడ ఏం రాయబడి అంటే ఆయనతో పాటు కొంతమంది అధికారులని, ప్రజల్ని, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేశారంట. వాళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే, అయ్యా ఈ గొప్ప సైన్యాన్ని జయించడానికి శక్తి మాకు చాలదయ్యా, కాబట్టి నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు సహాయం చెయ్యి అని ఆ యెహోషాపాతు రాజు ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే గొప్ప సైన్యం వస్తున్నప్పుడు ఆ శక్తి, అయ్యా మాకు శక్తి లేదు, బలం లేని వారమే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మన మీదకి ఏదైనా బలమైన శక్తి, లేకపోతే బలమైన ఆపద, లేదా బలమైన సందర్భాలు ఏమైనా మన మీదకి వస్తున్నప్పుడు వాటి గురించి మనం ఏం ప్రార్థన చేయండి, ప్రభువా మాకు దాన్ని జయించడానికి శక్తి చాలదయ్యా, మా మీద గొప్ప అపాయం వస్తుంది, గొప్ప సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల నుంచి మేము బయటపడాలంటే మాకు శక్తి లేదు, బలం లేని వారు, మా సామాన్య మనుషులు మేము, మాకు శక్తి చాలదు ప్రభా, నువ్వే మాకు దిక్కు ప్రభా, నువ్వే మాకు సహాయం చేయాలయ్యా అని మనం ప్రార్థించినట్టయితే, ఆ కింద మనం చదువుకుంటూ వచ్చినట్టయితే వెంటనే దేవుడు వాళ్ళలో ఉన్న ఒక వ్యక్తిని యవనస్తులను లేపుతాడు. యెహీయేలు అని ఒక యవనస్తుని లేపి అతను నోట దేవుని వాక్కు ఉంచి అంటాడు, మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, జడియవాల్సిన అవసరం లేదు, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు, ఆయనే యుద్ధం చేస్తాడు, మీరు మౌనంగా చూస్తూ ఉండండి, ఆయన యుద్ధం ఆడతాడు, మీ తరపున యుద్ధం ఆడతాడు అన్నప్పుడు వెంటనే దేవుడు అంటే దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు గొప్ప సైన్యాన్ని వాళ్ళు చేయకుండా, వాళ్ళు యుద్ధం చేయకుండా వాళ్ళందరూ కూడా చాలామంది హతమైపోయినట్టుగా మనం తర్వాత వాక్యం చూస్తూ ఉంటాం. అంటే దేవుని వేడుకున్నాడు, అయ్యా మాకు శక్తి లేదు, మాకు బలము లేదు. అంటే దేవుడి బలవంతుడు కాబట్టి, బలమిచ్చే దేవుడు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకించినట్టుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు రాజు ప్రార్థన చేసినట్టుగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టయితే, ప్రభువా మాకు కూడా నాయన బలము కావాలయ్యా, ఆత్మ బలం, ఆత్మశక్తి, ఈ లోక సంబంధించిన బలం కాదు నేను అంటుంది. ఈ లోక సంబంధించిన శరీర శక్తి మనకి ఏమాత్రం పనిచేయదు, దేనికి కూడా పనిచేయదు. ఎంత బలం గల రాజు అయినా సరే దేవుని సహాయం లేకుండా కొద్ది మందిని జయిస్తాడేమో కానీ రాజ్యం జయించడం అసాధ్యం. అది దేవుని సహాయం ఉంటే, దేవుని ఆత్మబలం ఉంటే దేనిని జయించగలమని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆ రాజుకు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, మీ శక్తి మాకు కావాలి ప్రభా, మాకు శక్తి కావాలి, బలము కావాలి అన్నప్పుడు దేవుడు ఆ శక్తి బలము ఆయనే ఇచ్చి, వాళ్ళు ఏమాత్రం చేతికి మంటంటకుండా, అంటే వాళ్ళు ఏమాత్రం కష్టపడకుండా దేవుడే ఆ యుద్ధాన్ని జరిగించి వారందరూ కూడా, ఆ సైన్యం అంతా కూడా ఎక్కడ చూసినా కానీ వాళ్ళు చనిపోయిన పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు వాక్యం గమనిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని మంటలు గమనించినట్టయితే, మనం చూస్తే మాటలు గమనించినట్టయితే మాట చదువుదాం ఒకసారి. 24వ వచనం చదువుతామమ్మా. యోధా వారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకోనలేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏది కూడా తప్పించుకొని పోకుండా, ఒక్కరు కూడా తప్పించుకొని పోకుండా అందరూ కూడా హతమైపోయాడు. కొన్ని వేల సైన్యం వచ్చింది, వేల మంది వచ్చారు ఆయన మీదకి, వేల మందిలో ఒక్కడు కూడా మిగిలి ఉండేదంట. ఎందుకంటే ఈ యోధా వాళ్ళు యుద్ధం చేశారా? వాళ్ళు ఏమాత్రం చేయలేదు.
దేవుడు వాళ్ళ తరపున యుద్ధం చేసి ఆ సైన్యం అంతటిని కూడా శత్రువుని హతమార్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఎందుకు హతమార్చాడు దేవుడు? అంతకుముందు దేవుడిని తెలియదా? ఆ సైన్యం వచ్చిన దేవుడు తెలియదా? చూస్తూ ఉన్నాడా? కాదు. కానీ మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం కూడా దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుడు వాక్యం రాయబడింది కాబట్టి మనం దేవుడిని అడగాలి. ఇక్కడ యెహోషాపాతు రాజు అడిగాడు కాబట్టి దేవుడు సహాయం చేశాడు. అడగాలి మనం కూడా. ఆయన చూస్తూ ఉన్నాడు. సైన్యం వచ్చిన దేవునికి తెలుసు. అక్కడ నిలబడిన దేవునికి తెలుస్తూ అన్నీ గమనించాడు దేవుడు. కానీ ఎప్పుడైతే మా శక్తి లేని వారమయ్యా, మేము బలం లేని వారమయ్యా, నీ బలం మాకు కావాలి ప్రభు, మీరే మాకు సహాయం చేయాలి ప్రభు అన్నప్పుడు వెంటనే అలాంటి ప్రార్థన ఆలకించి దేవుడు ఘనమైన కార్యం చేసి వాళ్ళు ఒక్కరు కూడా మిగలకుండా అందరినీ హతం చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మట్టుకు గమనించినట్టయితే ఈ లోక సంబంధించిన శరీర శక్తి కాదు, ఈ లోక సంబంధించిన బలము కాదు, కానీ దేవుడి బలం మనలో ఉండాలి. అందుకే దేవుడు మనలో ఉంటే మనం గొప్పవారిని, మన గొప్ప బలం మనలో ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం దావీదు గురించి. సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాటలు ఏమి ఉంటాయంటే, దావీదు దావీదు గొల్యాతును జయించిన సందర్భం చూస్తాం అక్కడ. అయితే దావీదుని గొల్యాతుని ఎలా జయించాడు? దావీదు కంటే గొల్యాతు చాలా బలం కలిగిన వాడు. చాలా గొప్ప బలం కలిగిన వాడు గొల్యాతు. అలాంటి గొల్యాతుని ఎలా జయించాడంటే ఆయన దేవుడి నామాన్ని పట్టుకొని పోయాడంట. అన్నాడు అక్కడ, నేను యెహోవా నామములో నీ మీదకి వస్తున్నాను. నువ్వు కత్తులు తీసుకున్నావు, బల్యం తీసుకున్నావు, రకరకాల ఆయుధాలు తీసుకుని నా మీద వస్తున్నావు, కానీ నేను యెహోవా నామంతో నీ మీదకి వస్తున్నానని ఆ చిన్నవాడైన యవ్వనస్తుడైన బాలుడైన దావీదు అంత పెద్ద గొల్యాతు మీదకి వెళ్ళి జయించాడంటే అది ఏమి శక్తి అంటే అది దావీదు శక్తి కాదు, దావీదు సొంత బలం కాదు, అది దేవుడిచ్చిన బలం. అది దేవుడిచ్చిన బలం దావీదులో ఉంది కాబట్టి అంత గొప్ప ఆ వీరుడు అనమాట ఆయన. అంతగా యుద్ధం నేర్చుకున్నవాడు. అలాంటి వాడిని చూసి మిగిలిన వాళ్ళు ఆయన అరిస్తే పారిపోతున్నారు. గొల్యాతు బయటకు వస్తే అరిస్తే మిగిలిన వాళ్ళందరూ పారిపోయి గుడారాల్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటిది ఈ దావీదు వచ్చి ఆయన ఎలా జయించాడంటే దేవుని శక్తి, యెహోవా నామాన్ని పెట్టుకొని పోయాడు. యెహోవా నామంతో నీ మీదకి వస్తున్నానని చెప్పి అలాగ వెళ్ళి గొల్యాతుని చంపినట్టుగా ఆయన తల కూడా తెగ నరికి చేతితో పెట్టుకొని ఇచ్చాడు మనం చూస్తాం వాక్యంలో. చూసినప్పుడు సౌలు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే దావీదును చూసినప్పుడు సౌలుకి ఆశ్చర్యం కలిగింది. ఒక చేతితో ఖడ్గం పట్టుకున్నాడు, గొల్యాతు ఖడ్గం పట్టుకున్నాడు. అది చాలా పెద్ద బరువైన ఖడ్గం అది. ఒక చేతితో గొల్యాతు తల పట్టుకున్నాడు. ఆ సన్నివేశం చూసినప్పుడు సౌలుకి మతిపోయింది. ఆయనకి మతిపోయి వెంటనే ఆ సైన్యాధిపతిని అడుగుతున్నాడు, ఎవరబ్బా ఇతను, ఎవరు కుమారుడు ఇతను అని అడిగినట్టుగా మనం వాక్యం చూస్తూ ఉంటాం. అంటే దేవుడి బలము, దేవుడి శక్తి మనలో ఉంటే మనం శత్రువుని జయించగలము. శత్రువు అంటే ఈ లోక సంబంధించిన మనుషులు కాదు. ఈ లోక సంబంధించిన మనుషులు మన శత్రువుగా ఎవరు ఉండకూడదు. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, ఈ లోకంలో శత్రువు అనే మనుషులు మనకు ఎవరు ఉండకూడదు. మనకు శత్రువు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. వాడు ఒక్కడే సాతాను వాడు, అపవాది అనేవాడు ఒక్కడే శత్రువు. మిగిలిన వాళ్ళందరూ కూడా శత్రువులు ఎవరు మనుషులు ఉండకూడదు, ఉండరు. అందరితో సమాధానం కలిగి ఉండమని దేవుడి వాక్యం రాయబడింది కాబట్టి శత్రువు అనేవాడు ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన బలము, ఆయన శక్తి మనలో ఉంటే మనం కూడా యెహోషాపాతు రాజు ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేసినట్టుగా దావీదు కూడా దేవుని సహాయముతో గొల్యాతుని ఎదుర్కొన్నట్టుగా మన వాక్యం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మనం కూడా ప్రభా నీ శక్తి మాకు కావాలి, నీ బలం మాకు కావాలి ప్రభా అని మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడి బలము, దేవుడి శక్తి మనకి ఇస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక వాక్యం మనం చూద్దాం. మరొక వాక్యం మనం చూసినట్టయితే సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ మనం గమనించిన మాటలు మొదటి వచనాలు చదువుదాం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నువ్వు మనుషులను పంపము. వారి పితరుల గోత్రముల్లో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క ప్రధానిని ఉండవలెను, పంపవలెను. వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవలెను. చాలు గమనించండి. ఏం చదువుకుంటే చాలా పెద్ద విషయం ఇది. నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. గమనించండి, మనం చదువుకున్న మాటల్లో వాళ్ళు కనాను దేశానికి వెళుతున్న ప్రయాణ మార్గం అది. ఐగుప్తు దేశాల నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కనాను దేశం వెళ్తూ ఉన్నారు. వెళుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా పోయి ఒక మైదానంలో ఆగిన తర్వాత మోషే అంటాడు, మీరందరూ కూడా వెళ్ళి మనం చేరబోయే కనాను దేశం ఏమైతే ఉందో దాన్ని మీరు సంచరించి చూసి వెళ్ళి రండి. మళ్ళీ ఎలాంటి దేశము, ఎలాంటి ప్రజలు అక్కడ ఉన్నారు,
అక్కడ పరిస్థితులు ఏమిటో, ఎలాంటి పంటలు పండుతాయో అన్ని గమనించి నా దగ్గర సమాచారం తీసుకురండి అని చెప్పి 12 గోత్రాల్లో 12 ప్రధానులను పంపిస్తాడు. పంపించినప్పుడు అందరూ వెళతారు, చూస్తారు. చూసి కొంతమంది 10 మంది ఏమో చాలా భయపడి, అయ్యో వాళ్ళు అనాకీలోళ్ళు, అమాలేకీలు వాళ్ళు చాలా బలం కలిగిన వారు, వాళ్ళ దృష్టికి మనము ఈ చీమల వల్లే ఉన్నాం, మిడతల వల్లే ఉన్నాం మనము అని భయపడి వచ్చి మోషేకు సమాచారం అందిస్తారు. అయ్యా, వాళ్ళు సామాన్య మనుషులు కాదు, వాళ్ళు అమాలేకీయులు, బలవంతులు వాళ్ళు. ఆ బలం కలిగిన వారు మనం ఏమి చేయలేము, జయించలేము. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఆగిపోయి వెనకెళ్ళిపోదాం అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. 10 మంది. మిగిలిన ఇద్దరు యెహోషువ కాలేబు ఇద్దరు మాత్రమే అంటారు. ఆ మాట చదువుదాం ఒకసారి. యెహోషువ కాలేబు అన్న మాటలు మనం చూసినట్టయితే 14వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని, ఇజ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడని ఆ సర్వ సమాజము అనిది. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలెనగా. గమనించినట్టయితే చూసిన 10 మందిలో వాళ్ళు భయపడ్డారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు సొంత శక్తి చూసుకొని భయపడ్డారు. మనం బలం లేని వారమే, శక్తి లేని వారమే, వాళ్ళు మా దృష్టికి మనము మిడతల వలె ఉన్నాము అని బలహీనం అనుకున్నారు. కానీ కాలేబు యెహోషువ అంటున్నారు, మేము బలవంతులం అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు బలవంతులు అనుకున్నారంటే, కాలేబు యెహోషువ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంటే కింద మనం చూసామంటే రాయబడిన మాట, యెహోవా మనకు తోడై ఉన్నాడు కాబట్టి వాళ్ళు మనం జయిస్తాం. వాళ్ళకి మీరు భయపడొద్దు, జడియవద్దు మీరు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి జయిస్తాం. ఎలాంటి వారని జయిస్తాం మనం. అది మంచి పాలు తేనెలు ప్రవహించే దేశం అది. వాళ్ళ నీడ వాళ్ళ మీద నుంచి తొలగిపోయింది. వాళ్ళు మనం చూస్తే భయపడతారు. కాబట్టి మనం పోయి వాళ్ళని జయించగలము అని యెహోషువ కాలేబు మాట్లాడుతున్నప్పుడు మిగిలిన ప్రజలందరూ కూడా వాళ్ళని రాళ్లతో కొట్టాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే పిరికి వారిగా మారిపోయి, అయ్యో అంతమంది మన మీదకి వస్తే అంత ఉన్నత దేహులు వాళ్ళు భయంకరంగా మనుషులు వాళ్ళు వచ్చి మనల్ని చంపుతారేమో అని భయపడుతున్నారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం మీరేం భయపడొద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం బలం కలిగిన వారమే, బలవంతుడు మనకు తోడుగా ఉన్నాడు అని వాళ్ళు మాట్లాడుతున్నట్టు చూస్తున్న వాక్యంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఎలాంటి మనుషులు, ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలు, ఎలాంటి గొప్ప సమస్యలు నువ్వు ఎదురొచ్చినా కానీ, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నీకు ఎదురొచ్చినా కానీ వాటన్నిటి విషయం దేవుడు అంటున్నాడు, వాటన్నిటి నువ్వు జయించగలవు. నువ్వు జయించగలవు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు తోడుగా ఉండటమే కాదు, నీలో ఉన్నాడు ఆయన. నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు జయిస్తావు. నువ్వు బలవంతురాలు నువ్వు. కాబట్టి నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ శత్రువుని జయించగలవు, అపవాదిని జయించగలవు, సమస్యలను జయించగలవు. అది ఎలాంటి సమస్య అయినా సరే నీకు ఏమాత్రం అది ఎదురు రాదు. అది నువ్వు వెళుతుంటే పక్కకు తొలగిపోవాలి. నువ్వు ముందుకెళ్తుంటే ఆత్మీయ జీవితం ముందుకెళ్తున్నప్పుడు ఆ సమస్యలు పక్కకు తొలగి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ అడ్డుకొని రావాలన్నా కానీ నీ ప్రార్థన బట్టి, ఎందుకంటే నీలో బలం కలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి యెహోషాపాతు రాజు ప్రార్థన చేసినట్టుగా, ప్రభు మాకు శక్తి చాలదు, బలము చాలదు, ఇదిగో ఈ శక్తి ఇదిగో మాకు ఎదురొస్తుంది, ఈ సమస్య మాకు ఎదురొస్తుంది, మాకు శక్తి చాలదు, బలం చాలదు అన్నప్పుడు అది ఏమాత్రం నీకు ఎదురు రాదు. ఒకవేళ వచ్చినా కానీ అది ఏమాత్రం ఏమీ చేయలేదు, అది పక్కకు తొలగిపోయింది సమస్యలన్నీ కూడా. కాబట్టి ఈరోజు ప్రతి సమస్య కూడా మనకి పక్కకు తొలగిపోవడం తప్ప మనకి ఏమాత్రం మనల్ని ఏం చేయలేవు. ఎందుకంటే మనం దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి, ఆ బలవంతుడైన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం బలవంతుడు అంటున్నాడు. ఎందుకు ఈ మాట అండి మాట్లాడుకుంటున్నామంటే, దేవుడు ఇక్కడ మాట్లాడుతూ కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంటున్నాడు. ఎందుకు వాళ్ళు బలహీనులుగా అయిపోయారు. వాళ్ళు ఉన్న సమస్యలను బట్టి, వాళ్ళ సంఘంలో ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళందరూ బలహీనులుగా ఉన్నప్పుడు మీరు బలవంతులుగా ఉండండి. అంటే క్రీస్తునందు మనం బలవంతులుగా ఉండాలి. యేసు ప్రభు కూడా ఈ లోక సంబంధించిన బలం కలిగిన వాడు సాతాను వాడు. ఈ లోక సంబంధించిన బలం కలిగిన వాడిని ఓడించాడు ఆయన. చిలువలో ఓడించి వాడి తల చేతికి దొక్కి వాడిని ఓడించి ఆయన సమాధి నుంచి తిరిగి 3వ దినము లేచి ఆయన బలవంతుడిగా ఉన్నాడు. మన కోసం విజ్ఞాపన చేసి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ బలమైన దేవుని రక్తం మనలో ఉంది, ఆ బలమైన దేవుని ఆత్మ మనలో ఉంది. కాబట్టి మనము కూడా దేనినైనా జయించగలం. అంటే యేసు ప్రభువు అంటున్నాడు, నేను జయించే ఈ లోకాన్ని.
ఈ లోకాన్ని జయించి నా తండ్రి సింహాసనం మీద నేను ఉన్నాను, కాబట్టి మీరు కూడా జయిస్తే నా సింహాసనం మీద కూర్చుంటారు మీరు కూడా అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం జయించిన వారిగా ఉన్నాం, కాబట్టి జయించిన వారమే. నువ్వు రక్షణ పొందావంటే నువ్వు జయించిన వారివే, ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే సమస్యలు వస్తున్నప్పుడు యెహోషారాజు ప్రార్థన చేసి, యెహోషాపాతు రాజు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర కూర్చోవాలి. ఆయన ఒక్కడే కూర్చోలేదు, అధిపతులను తీసుకొచ్చాడు, ప్రజలందరిని తీసుకొచ్చాడు, పిల్లలేమి పెద్దలేమి అందరం తీసుకు కూర్చోబెట్టాడు. అక్కడ అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం అందరూ ఎలా దేవుని సన్నిధికి వచ్చామో ఆ రోజు అందరూ కూడా అలా ప్రార్థన చేసి అందరూ కేకలేస్తూ ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మేము దిక్కులేని వారం ప్రభా, మీరే మాకు దిక్కయ్యా, అందరూ వచ్చి మా మీద పడ్డారు, మేము చనిపోతాం, ఒక్కరు కూడా మిగలం అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి, ఆ కన్నీటి ప్రార్థన ఆలకించాడు. కాబట్టి ఈరోజు మనం కూడా అంత భారం కలిగి ప్రార్థన చేస్తే ఏ సమస్య నేనేం చేయలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలు గమనించాడు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టు దేవుని వాక్యం ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. నేను ముగించబోతున్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. 40:29 చదవమ్మా. ఉమ్, ఉమ్, ఉమ్. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సొమ్మసిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయన. సొమ్మసిల్లి అన్ని విషయాల్లో నేను ఇంకేం చేయలేను, నా పని అయిపోయింది, గిద్యోను అన్నట్టుగా మా పని అయిపోయింది, మేమేం చేయలేము ఇక అన్నట్టుగా సొమ్మసిల్లిపోయావా? నీకున్న సమస్యలను బట్టి నీకు సొమ్మసిల్లి విసిగిపోయావా? దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు, ఆ శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, బలమిచ్చేవాడు ఆయనే. నీ శక్తిని నీకున్న సమస్యలు బట్టి నువ్వు సొమ్మసిల్లిపోయావా? నా వల్ల కాదు, నేనేం చేయలేను, నా పరిస్థితి అయిపోయింది, నన్ను ఎవరు ఆదుకోరు, నాకు ఏ సహాయం ఇటు నుంచి రాదు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతూ ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. సొమ్మసిల్లిపోయావా? బలమిచ్చేవాడు దేవుడు ఆయన. నువ్వు శక్తి కోల్పోయావా? నీకు శక్తినిచ్చే దేవుడు ఆయనే. కాబట్టి విశ్వాసంతో నమ్మకంతో అడుగుదాం, ప్రభువా నువ్వు సమస్యలను వారిని బలపరిచే దేవుడు, బలమిచ్చే దేవుడివి, శక్తిహీనులు అయిపోయిన వారిని శక్తినిచ్చే దేవుడు, శక్తితో లేవనెత్తే దేవుడు మీరు ప్రభువా అని మనం శక్తిగా బలాభివృద్ధి కలుగు చేసేవాడు అని మనం ప్రార్థన చేసేటట్టు, ప్రభువా సహాయం చేయ ప్రభువా అని అన్నట్టయితే కింద మనం చదువుకుందాం ఆ మాట తర్వాత మాట చూసినట్టయితే చదవమ్మా. బాలులు సమస్యలెదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, బలమిచ్చి శక్తినిచ్చి ఎలా చేస్తారంటే, పక్షిరాజు యెహోవా కొరకు ఎదురు చూసి వారు అందరూ కూడా అంట నూతన బలం పొందుతారంట. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాంటి దేవుడు మనకి యెహోవా అంట నూతన బలం ఇస్తాడంటే, నూతన శక్తి మనకి ఇస్తాడు. పక్షిరాజు పైకి ఎగురుకుంటూ ఎలా పోతుందో, అలయకుండా ఎలా పరిగెత్తుకుంటూ పోతుందో, అది అలాంటి శక్తిని బలముని దేవుడు మనకి ఇస్తాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు సమస్యల్లో వచ్చు, ఒకవేళ వాళ్ళు సమస్యల్లో వచ్చు, యవనస్తులు తప్పిపోవచ్చు, ఎన్ని జరిగినా కానీ అలాంటి వారికి మరలా శక్తినిచ్చి, మరలా బలమునిచ్చి, ఒక పక్షిరాజు ఎలా బలం కలిగి పైకి ఎగురుకుంటూ ఆకాశానికి ఎగురుతుందో, మేఘాల్లోకి వెళుతుందో, అలాగ మనల్ని కూడా అంత శక్తి, అంత నూతన బలం ఇచ్చి మనం కూడా పైకి ఎగిరేవారిగా, అంతగా శక్తినిచ్చేవాడిగా దేవుడు మనకు తోడుగా ఉంటాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సమస్యల్లిపోయేవా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ మాత్రం సమస్యల్లిపోవద్దు, అలయవద్దు, ఏ మాత్రం నువ్వు దేనికి కూడా బాధపడిపోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యెహోవాయే నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, అన్ని విషయాలు సహాయం చేసే దేవుడు నీకు తోడుకున్నాడు కాబట్టి మనందరూ కూడా ధైర్యంగా ఉందాం. మనందరం బలవంతుని దేవుడు మనలో ఉన్నాడు. లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. దేని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, దేని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అన్ని విషయాల్లో మనకు సహాయం చేసేవాడు ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనతో మాట్లాడి మనం హృదయాల్లో తీసుకుందాం. మనకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈరోజు మీ శ్రేష్టమైన మాటలు ప్రభువా, ఇదిగో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాం. ప్రభువా అందరూ కూడా